వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, టిండర్, టెలిగ్రామ్, హైకు, మెసెంజర్, జీమెయిల్, జీపే, పేటిఎం, SMS, స్నాప్చాట్, టన్ ఇలా అనేకమైన యాప్స్ ఉన్నాయి. దీంట్లో ఒక యాప్ పూర్తిగా చూడడానికి ఒక రోజు కంటే ఎక్కువ పడుతుంది. మీ కూతురు ఫోన్ లో అన్ని యాప్స్ ఉన్నాయి. అంతేకాదు ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్, స్కూల్ మేట్, కాలేజ్ మేట్, ఆఫీస్ మేట్, ట్యూషన్ మేట్, బస్ మేట్, జిమ్ మేట్, డాన్స్ మేట్. దీంట్లో ఎవడో ఒకడు సురేష్ అంట షటిల్ మేట్ అంట. తను షటిల్ ఆడడానికి ఒక మేట్ ఉండలో నాకు ఏ సమస్య లేదు, కానీ తను షటిల్ ఆడుతుందనే నాకు ఇప్పుడే తెలిసింది. అదే సమస్య. మొత్తం తెలుసుకోవాలి కదా. అవును, తెలుసుకుంటా. 4 రోజుల తర్వాత కదా పెళ్లి చూపులు. ఇంకో 3 రోజులు మీ అమ్మాయి ఫోన్ నా దగ్గరే ఉంటుంది. మరి నా ఫోన్ తన దగ్గరే ఉంటుంది. నిఖిత, కమ్ ఇన్ సైడ్. ఇదిగో ఆ పింజారి అన్ని డిలీట్ చేసి పారేసాడు అనుకుంటా. ఇప్పుడు మనమేం చేస్తాం? వాట్సాప్ ని అన్ఇన్స్టాల్ చేసి పారేసి దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం. రెస్టోర్ బ్యాకప్ అనే యాప్ అడుగుతుంది. మరి అడుగుతుంది కదా, రెస్టోర్ చేస్తాం. వాడు డిలీట్ చేసిన మెసేజ్లన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. ఉత్తమన్ ప్రదీప్ ఇక మీదే ఉత్తముడా కాదా అని తేలబోతోంది.